హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరందరూ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నానండి. టిఫిన్ చేశారండి, టీలు కాఫీలు అయినాయా? ఏమండి, నేను వంట స్టార్ట్ చేశాను. మా మనవరాల కోసం అండి. ఇవి బీన్స్ ఫ్రై, పాలకూర అండి. ఇవి నంచుకోవడానికి బీన్స్. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే సబ్స్క్రైబర్స్ కోసం చేస్తున్నానండి. నా వీడియోలు వ్యూవర్స్ నచ్చితే చూస్తారు, లేదంటే స్క్రోల్ చేసేస్తారు కదండి. నా సబ్స్క్రైబర్స్ నా వీడియోలు నచ్చే కదా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. కాబట్టి వాళ్ళకు ఒక మనవి చేసుకుంటున్నానండి. ఏంటంటే, నా వీడియో నోటిఫికేషన్ కంపల్సరీ నా సబ్స్క్రైబర్స్కి వెళ్తుంది కదా. వెళ్ళినప్పుడు కంపల్సరీ నా వీడియో చూసిన తర్వాత ప్లీజ్ లైకులు లేవండి. నా వీడియోకి లైక్ కొట్టారంటే మీ సపోర్ట్, నా సబ్స్క్రైబర్స్ లైక్ కొడితే కూడా చాలండి. నాకు నా సబ్స్క్రైబర్స్ కొంచెం బాగానే వచ్చున్నారు. వాళ్ళు ఒక్కరు లైక్ కొడితే కూడా చాలండి. ఒక్కొక్క వీడియోకి నా సబ్స్క్రైబర్స్ లైక్ కొట్టారనుకోండి, మీ సపోర్ట్ మాకెంతో ఉన్నట్టు లెక్కండి. కాబట్టి ఏమనుకోకుండా నా సబ్స్క్రైబర్స్ని నేను అడుగుతున్నది ఏంటంటే, నోటిఫికేషన్ కంపల్సరీ వచ్చినప్పుడు నా వీడియోలు కంపల్సరీ ప్లీజ్ అండి లైక్ కొట్టండి. లైక్ కొడితే నేను ఎంతో ముందుకు వెళ్తానని ఒక ఆశ అండి. మీ సపోర్ట్ ఉంటేనే కదండి నా బుట్టలో ముందుకు వెళ్తాను. ఏదో కష్టపడి చేస్తున్నాను వీడియోలో. లైక్ లేకపోతే వీడియో వేస్ట్ అని అంటారు కదండి. నాకైతే తెలీదు. కాకపోతే మళ్ళీ ఇంకొక మాట ఏంటంటే అండి, లైవ్ చేయడానికి కూడా, లైవ్ చేసేటప్పుడు కూడా ఆ వీడియో కొంచెం ఇంప్రూవ్ అవుతుందంటండి. ఛానల్ లైవ్ పెట్టుకుంటే కూడా, నేను లైవ్ పెట్టేదాన్ని అండి ఇంతకుముందు. కాకపోతే బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయని కొద్దిగా ఆపేశానండి. అందుకని ఇంక మరి లైవ్ కూడా నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. లైవ్ కాబట్టి నా సబ్స్క్రైబర్స్ అందరూ అంటే వాళ్ళ పనులు, వాళ్ళ డ్యూటీలు, వాళ్ళ ఇది మానుకొని అయితే లైవ్కి రమ్మని నేను అడగట్లేదండి. ఖాళీ టైంలో నైట్ టైం పెడతానండి. ఖాళీ టైంలో మీకోసమే నైట్ టైం పెడతానండి. ఖాళీ టైంలో నా లైవ్కి వస్తారని నేను కోరుకుంటున్నానండి. మిమ్మల్ని అందరినీ, నా సబ్స్క్రైబర్స్ని అడుగుతున్నాను. వ్యూవర్స్ ఏముందండి, నచ్చితే చూస్తారు, లేదంటే స్క్రోల్ చేసేస్తారు. కాబట్టి నేను లైవ్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. లైవ్ కూడా ఛానల్కి సపోర్ట్ అని తెలిసిందండి. నాకైతే యూట్యూబ్ గురించి తెలీదు. లైవ్ కూడా యూట్యూబ్కి సపోర్ట్ ఇస్తుంది. అందులో లైవ్ అయిపోయిన తర్వాత వచ్చే వ్యూస్ ఛానల్కి కలుస్తుంది. ఛానల్కి వాచ్ అవర్స్ అవి ఇవి కలుస్తాయని తెలిసిందండి. నాకైతే ఏం తెలియదండి యూట్యూబ్ గురించి. అంటే మేమంతా కంప్యూటర్ నాలెడ్జ్ తక్కువ నాది. అందుకనేసి ఏమనుకోకుండా నా సబ్స్క్రైబర్స్ అందరూ లైవ్కి రండి, తర్వాత లైక్ కొట్టండి ప్లీజ్. ఈ రెండు విషయాలే నేను అడుగుతున్నాను. లైవ్కి రండి. మీ డ్యూటీ టైంలో, మీ వర్క్ టైంలో మానుకొని అయితే లైవ్ పెట్టనండి. లైవ్ కొంచెం నైట్ టైమే పెడతాను. కాకపోతే అందరూ ఖాళీగా ఉంటారు కాబట్టి ఆ టైంలో పెడతానండి. కొంచెం సపోర్ట్ ఇస్తారని నేను కోరుకుంటున్నాను. తర్వాత టిఫిన్ చేసి అందరూ ఆఫీసులకు బయలుదేరారా, హౌస్ వైఫ్స్ అందరూ వంటలు స్టార్ట్ చేశారా? ఎందుకంటే నేనైతే టిఫిన్ చేయలేదు. ఇంకా టైం అయితే 11 అవుతుంది. ఇప్పుడే స్టార్ట్ చేశాను. దోశ వేసుకుంటాను.
దోశ వేసుకుంటున్నానండి. ఇదిగోండి పొద్దుటే దొరక దోశ పిండి కలిపి మా అమ్మాయికి మనవరాలకి ఇడ్లీ పెట్టి మిగిలిన పిండి ఇక్కడ ఉందండి, దాంతో నేను దోశ వేసుకుంటున్నాను. ఇది అయిందండి, టిఫిన్లు అయినాయా? ఓకే అండి. లేడీస్కి ఒక మనమండి, నా వీడియోస్ నచ్చితే ప్లీజ్, ఇంట్లో ఉంటారు కాబట్టి కామెంట్ పెట్టండి ప్లీజ్. చిన్న కామెంట్, వీడియో నచ్చిందా నచ్చలేదా అనే ఒక చిన్న మాట టైప్ చేసి, ఖాళీ టైంలోనండి, ఖాళీ టైంలో టైప్ చేసి వీడియో పెట్టండి, కామెంట్ పెట్టండి. లేడీస్ని అడుగుతున్నాను. జెంట్స్ అంటే చాలా బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళ ఉద్యోగ రీత్యా, వ్యాపారాల రీత్యా వాళ్ళ వర్క్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళని అడిగే ఇది లేదండి. కాబట్టి లేడీస్ ఖాళీ టైంలో నా వీడియోస్ చూసి నాకు కామెంట్ పెడతారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. లేడీస్ని కూడా అడుగుతున్నాను, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కామెంట్ ప్లీజ్, కామెంట్ అండి. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.